నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎంతో కీలకమైంది అన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. జూన్ 15 నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రారంభం అవుతుందని, ఈ విషయంలో బిఎల్ఏలకు వెంటనే శిక్షణ ఇవ్వాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలన్న సజ్జల, డ్రాఫ్ట్ స్థాయిలోనే జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఉండవన్నారు. సెప్టెంబర్ వరకు అన్ని టీంలు, సీనియర్ నేతలు, ఇన్ఛార్జీలు నిరంతర పర్యవేక్షణను చేపట్టాలి అన్నారు. సమర్థవంతంగా పనిచేసే బూత్ ఏజెంట్లకు తగిన గుర్తింపు ఇస్తామని చెప్పారు సజ్జల. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పరిశీలకులతో భేటీ అయిన ఆయన ఎస్ఐఆర్ అమలుపై దిశానిర్దేశం చేశారు. బిఎల్ఓకు మనం ఫాలో కావడానికి లేదా బిఎల్ఓ ఎన్యూమరేషన్ రేపు మొదలు పెట్టడానికి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇవ్వడం ఎప్పుడైతే మొదలు పెడతారో, రేపు 15th మొదలు పెట్టి 1 month అన్నారు, ఇవ్వడానికి కలెక్షన్. సో ఇవ్వడము కలెక్షన్కు మధ్య మనం వెళ్ళి ఓటర్లకు సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంతవరకు వెయిట్ చేయడం అవసరం లేకుండా ముందే ఇప్పుడే రేపు పోయి ముందు బిఎల్ఓతో కూర్చొని, ఇప్పుడు ఆల్రెడీ దీనివల్ల ఒక ఐడియా వచ్చింది. ఏది మనం ఏజ్ రీత్యా చూస్తే కొన్ని సర్టన్ నేమ్స్ 1000 మందిలో 50 మందో 100 మందో 150 మందో 41 ఉండకపోవచ్చు. ఈలోగా గన మన బిఎల్ఏ ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళగలిగితే మన వాళ్ళ సింపతైజ్ మన ఓట్లు ఏముంటాయో వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళవి ఏమేమి ఆధారాలు ఉన్నాయో ఏమేమి కలెక్ట్ చేసి పెట్టుకోవాలో వాళ్ళని ఎన్లైటన్ చేయడం. సో దట్ బిఎల్ఓతో పాటు వచ్చే టైంకు అవి రెడీగా వాళ్ళు పెట్టుకోండి. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో వైఎస్ఆర్సీపీ శాంతియుత ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి అని వినతి పత్రాలు సమర్పించారు. చంద్రబాబుకు ప్రచారం తప్ప పరిపాలన చేత కాదు అని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. కూటమి అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాము అని టీడీపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని చెత్తబుట్టలో పాడేశారు అని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఇంధన ధరలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రజలను దోచుకోవడమే తప్ప మేలు చేయడం లేదు అని చంద్రబాబు ప్రభుత్వానికి తెలియదు అన్నారు. చంద్రబాబుది అబద్ధాల ప్రభుత్వమని ధ్వజమెత్తారు. తాను విజనరీ సీఎం అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. తండ్రి కొడుకులు అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చెబుతున్న మాటలకు పొంతన లేదు అన్నారు. అధికారం కోసం అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేశారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంధన ధరల పెంపు వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని బొత్స అన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా నెల్లూరులో వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రిక్షా తొక్కుకుంటూ నిరసన ర్యాలీ తెలిపారు. బాలకసు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ నిరసన ర్యాలీ సాగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి అన్నారు మాజీ మంత్రి కాకాని. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రేట్లు భారతదేశంలో ఎక్కడా ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు మేము ప్రత్యేకంగా ఏం కోరామంటే, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పాడు పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తాను అని చెప్పి ఆ నియంత్రించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు దాదాపుగా పెట్రోల్ మీద 31% వ్యాట్ వసూలు చేస్తున్నారు. దానితో పాటు ₹4 అదనంగా వసూలు చేస్తున్నారు. లీటర్ మీద ₹1 రోడ్ సెస్ విధిస్తున్నారు. కాబట్టి రేట్లు పెరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు మీరు సామాన్యుడి మీద భారం పడనీయకుండా చూడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీని నిర్వహించారు.
అదేవిధంగా బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి మీరు చెప్పిందొకటి చేసేదొకటి, ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసేటువంటి విధానం అనేటువంటిది గతంలోనే తెలుసు, ఇప్పుడు స్వయంగా చూస్తున్నటువంటి పరిస్థితి. దుర్మార్గమైనటువంటి పరిపాలనని ప్రజలు పారదోలవలసినటువంటి అవసరం ఉంది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మా పార్టీ ద్వారానే ఈవేళ కేంద్రంలో ప్రపంచ దేశాలతో ఉన్నటువంటి పోటీతత్వాన్ని కానీ, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల డీజిల్, పెట్రోల్ ధర పెంచడం అనేటువంటి చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇంధన ధరలు పెంచబోము అని ప్రజలకు మాట ఇచ్చిన చంద్రబాబు ఎప్పుడు ఏ మొహం పెట్టుకుని ధరలు పెంచాడు అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి అని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఎంఆర్ఓ కార్యాలయం ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తూ ఉండే పరిపాలనకు ఏమాత్రం పొంతన లేదు. కర్ణాటకలో ఉండేదానికంటే, తెలంగాణలో ఉండేదానికంటే, తమిళనాడులో ఉండేదానికంటే, మహారాష్ట్రలో ఉండేదానికంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నలువైపులా ఉండే 4 బార్డర్స్, ఈ 4 రాష్ట్రాలలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ధరల కంటే చాలా తక్కువ ఉంది. మరి డీజిల్, పెట్రోల్ ధరలు పెంచనని చెప్పి ఇంత ధరలు పెంచితే భారం కాదా ప్రజలకు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సూచించారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఉద్యమ కార్యాచరణపై పార్టీ ముఖ్య నేతలకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. సీమ లిఫ్ట్ పై జిల్లా స్థాయి సమావేశాలు విజయవంతం కావడంతో ఈ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. తటస్థులు, మేధావులతో గ్రూపులు ఏర్పాటు చేయాలన్న సజ్జల రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులను ఉద్యమంలో భాగస్వాములను చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ను వెంటనే పూర్తి చేసి జిల్లా స్థాయిలో కూడా టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేయాలని సూచించారు సజ్జల. కనీస సదుపాయాలు లేక అమరావతిలో 29 గ్రామాల రైతులు నరకం చూస్తున్నారు అని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇప్పుడు అమరావతిలో మట్టి వ్యాపారం జరుగుతోందని మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్కి ఈ ప్రభుత్వం కూలిపోతుందని అర్థమైందని, అందుకే కొత్త గెటప్లోకి వెళ్తున్నారన్నారు పేర్ని నాని. అసలు బతకటాకేదయ్యా, బతకటాకి మంచిళ్ళు అయ్యి ఆ గ్రామాల్లో బ్రతకటానికి మంచిళ్ళు అయ్యి, రోడ్లు అయ్యి, డ్రైన్లు అయ్యి, అసలు ఆ ఊర్లు అలా ఉంచొచ్చా అని అడుగుతున్నాను. వాళ్ళ గురించి పట్టించుకోరా అంటున్నాను. వాళ్ళ చుట్టూనేమో 1,00,000 కోట్లు ఆవిరైపోతుంది. ఆ 29 గ్రామాల చుట్టూ పొలాలన్నీ ఆలై, వాళ్ళకి ప్లాట్లు ఎవరు, వాళ్ళ ప్లాట్లో రోడ్లు వేయరు, ప్లాట్లు చూపించరు. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ వద్ద చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పార్క్ పరిసరాల్లో 25 నుంచి 30 మీటర్ల పరిధిలో చెట్లను పడగొట్టవద్దని ఆదేశాలిచ్చింది. కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం పార్క్ పరిధిలో సుమారు 1,300 చెట్లు నరికేస్తున్నారని పిటిషనర్స్ తరఫు న్యాయవాది వివేక్ రెడ్డి వాదించారు. ఈ సందర్భంగా ప్రణాళిక ఏమైనా ఉందా, చెట్లు తొలగించకుండా నిర్మించవచ్చా అని న్యాయస్థానం ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదని న్యాయవాది వివేక్ రెడ్డి కోర్టుకు తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన 2 మంత్రులు మిల్లర్ల దగ్గర కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైతుల దగ్గర మిల్లర్లు డబ్బులు కట్ చేస్తున్న విషయం మంత్రులకు తెలుసు అన్నారు. ఎందుకు కట్ చేస్తున్నారని మిల్లర్లను అడిగితే మంత్రులకు ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి రావాలి అని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. రైతులకి కటింగ్ అయిపోయిన సంగతి మంత్రులకు తెలియదని అనుకోవద్దు. మీరు మంత్రులకు తెలుసు, మంత్రుల అనుమతితోనే కటింగ్ జరుగుతుంది. తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ జిల్లా మంత్రులు 2 మిల్లర్ల దగ్గర డబ్బులు దొబ్బి రైతుల్ని గొర్రెలు కషాయానికి అప్పచెప్పినట్టు వాళ్ళకి అప్పచెప్పింది. వాళ్ళ ఏ మిల్లర్ డబ్బులు తప్పలేదో ఈ జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి. ఎట్లా చేస్తారా కటింగ్ అంటే మరి మేము మంత్రికి ఇచ్చిన పైసలు ఆడికెళ్ళి రావాలి మాకు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు ముఖ్యమంత్రి పదవి కాకుండా ఓ మంత్రి పదవి ఇస్తే సరిపోయేదన్నారు. శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి లాంటి వాళ్లకు సీఎం పదవి ఇవ్వాలని తాను ముందే చెప్పానన్నారు. బీజేపీలో తాను చిన్న కార్యకర్తనని, తమ పార్టీతో రేవంత్ కు లింక్ ఉందేమో తనకు తెలియదని వ్యాఖ్యానించారు అరవింద్.
మన మోడీ గారు ఒకటి మేరసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. నేను చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో. ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి కసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకేదో పడేస్తే అయిపో మంత్రి పదవి. చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజలకు జనాభా పెంచాలి అని చంద్రబాబు ఎలా చెబుతారు అని ప్రశ్నించారు. ప్రజలకు పిల్లలను కడమని చెప్పే చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ఒక్కరినే ఎలా కన్నారు అని నిలదీశారు అంబటి. నలుగురు అంటే 40, 5 అంటే 50. ఏంది ఏలం పాట? పిల్లలు కంటానికి ఏలం పాట? నువ్వు మాత్రం ఒకనే కంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే కంటాడు. ఏంది ఇది నీకు ఆదర్శం? నీకు అసలు హక్కు ఉందా చెప్పే హక్కు? పిల్లల్ని ఎవరు కంటారు? ఆర్థిక స్తోమత బాగుండప్పుడు. ఆర్థిక స్తోమత బాగుండా కనలేకపోతున్నారయ్యా, ఎందుకంటే పెంచడం కష్టమైపోతుంది కాదా? అసలు పూర్వాన్ని స్కూల్లో చేర్చాలంటే ఎంత అవుతుంది? చదివించాలంటే ఎంత అవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏం అవసరం? కనండి డబ్బులు ఇస్తాడు. ఎందుకనేది నీ దుంపదేగా. ఆకివీడు రామాలయ నిర్మాణంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వ భూముల్లో మతపరమైన నిర్మాణాలు వద్దని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. స్థానికులను అడగకుండా రఘురామ గొంతెనమ్మ ఆలయం కూలగొట్టారని, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. నోటీస్ సర్వ్ చేస్తే ఐ థింక్ అది 4 వారాలు అవచ్చా, 8 వారాలు అవచ్చా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలో మతపరమైన కట్టడాలు కట్టడానికి అవకాశం లేదు. దిస్ ఇస్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2010లో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఏ విధమైనటువంటి కట్టడాలు కూడా మతపరమైన కట్టడాలు ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ భూముల్లో కట్టడానికి లేదు. దట్ ఈస్ వాట్ అవర్ కంటెన్షన్. సో అదే కట్టడాన్ని ఈరోజు మేము సుప్రీంకోర్టులో చెప్పాం. సో స్టేటస్ కో ఇచ్చారు, రిటర్నబుల్ నోటీస్ అన్నారు. ఐ థింక్ ఆగస్టు నెలకి ఈ కేసు వాయిదా వేశారు. మంత్రి టీజీ భరత్పై వైఎస్ఆర్సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విమర్శన అస్త్రాలు సంధించారు. దళిత యువకుడికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తే తాను ఎమ్మెల్యే ఎందుకు కావడం లేదు అని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. టీజీ భరత్ ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారో చెప్పాలి అని చురకలు అంటించారు. తాను 30 ఏళ్లకే సాప్ చైర్మన్ అయ్యానని గుర్తు చేశారు. భరత్ గారు, మీ వయసు ఎంత సార్? 50 సంవత్సరాలు. మీరు ఎమ్మెల్యే అయింది ఏ వయసులో సార్? 48 సంవత్సరాలకి. మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడింది ఎప్పుడు సార్? 43 సంవత్సరాలకి. నా వయసు ఎంత సార్? 33 సంవత్సరాలు. నీ వయసు వచ్చినప్పటికీ కూడా నాకు టికెట్ రాకుంటే అప్పుడు అడుగు. నేను ఎమ్మెల్యే కావాలనే కోరిక నాకన్నా ఎక్కువ నీకుండడం ఏంది? 33 సంవత్సరాలకే సిద్ధార్థ రెడ్డి అంటే ఒక గుర్తింపు నేను తెచ్చుకున్నా. అదే 33 సంవత్సరాలకు మీరు ఉయ్యాలు ఊగుతాయినారా సార్? ఏపీ రాజధాని అమరావతి పేరుతో భూ సమీకరణ సేకరణ చేస్తూ ఉన్న గ్రామాల నుంచి ఉండవల్లిని తొలగించాలని గుంటూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు ఉండవల్లి రైతులు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంతో పాటు కొండవీటి వాగు అభివృద్ధి పనులకు భూమి ఇచ్చి సహకరించామని, ఇప్పుడు తమకున్న కొద్దిపాటి భూమిని రాజధానికి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. తమ భూములు కాపాడుకోవటానికి 12 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధానికి భూములిచ్చే ప్రసక్తే లేదని ఉండవల్లి రైతులు తెగేసి చెప్పారు. సీడాక్స్ రోడ్డు వరకు గ్రామంలో పొలం తీసుకొని కొండవీటి వాక్ వరకు సహకరిస్తాం. ఆ రెండింటి వరకు సహకరించి తీసుకొని మిగతా ల్యాండ్ అనేది ఏదో మమ్మల్ని గ్రామ కంఠం అని మినాయింపు చేసి మమ్మల్ని రాజధానిలోంచి మినాయిస్తే మేము ఎప్పుడు సహకరిస్తాం అన్న మాట మీద పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఏంటంటే, దయచేసి ఆయన మా ఊరు వచ్చి మాట ఇచ్చి మా ఊర్లో మాట ఇచ్చాడు, మీకు సీడాక్స్ రోడ్డుకి ఇవ్వండి, మిగతా పొలం మినాయించ పూసి మాదన్నాడు. అదే మాట ఎర్రబాలి వెళ్ళి చెప్పాడు, మా రైతుల దగ్గర భోజనం చేశాడు, మేము సహకరిస్తున్నాడు. 3 సార్లు మేము పవన్ కళ్యాణ్ లెటర్ పెట్టాం, నేను సహకరిస్తాను, నేనే లెటర్ పెట్టాను, సహకరిస్తామని చెప్పి ఇంతవరకు సహకరించలేదు. విజయవాడలో టీడీపీ గూండాలు బరి తెగించారు. తనపై ఫిర్యాదు చేశారు అన్న కోపంతో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అల్లుడు కాన్రేగుల రవి బాధితులపైన దాడి చేయించారు. ఈ దాడిలో తరుణ్ కుమార్ కొఠారి తీవ్రంగా గాయపడ్డారు. రవి అనుచరుల దాడిలో గాయపడ్డ తరుణ్ చెయ్యి విరిగిపోయింది. ఈ విషయమై విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఉదయం బాధితులు గడ్డం సుమన్ రేణుకాదేవితో కలిసి బుద్దా వెంకన్న అల్లుడు రవిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు వాపస్ తీసుకోవాలి అని, లేదంటే చంపేస్తాము అని రవి అనుచరులు బెదిరించారు అని తరుణ్ కొఠారి వాపోయారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకండ్ల గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందంటూ గ్రామస్తులంతా కలెక్టరేట్కు వచ్చారు. గత కొన్ని రోజులుగా తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నా నాయకులు అధికారులు పట్టించుకోకపోవడంతో ఏకంగా కలెక్టర్కే తమ గోడు విన్నవించుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్పై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు 100 రోజుల్లో తమ సమస్యకు పరిష్కారం చూపిస్తారని చెప్పి వెళ్లారని, కానీ 2 ఏళ్లైనా గ్రామం వైపుకు కన్నెత్తైనా చూడలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. నీరు కొనలేక ఎండవేడి తట్టుకోలేక 5 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ గ్రామానికి నీళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పాలకోడేరు మండలం విసాకోడేరుకు చెందిన బాలికను బెదిరించిన 4 వ్యక్తులు పలుమార్లు అత్యాచారం చేశారు. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురి కావడంతో ఆమె తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు చెప్పడంతో ఆమె తల్లి పాలకోడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వంకాయపాలెం గ్రామానికి చెందిన వెంకట గణేష్, దుర్గా మహేష్, భోగేశ్వరరావు, లక్ష్మణుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ఎట్ట ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమె నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. బాధితురాలిని భటిప్రోలు మండలం పెద్దపుల్లేరుకు చెందిన సంధ్యారాణిగా గుర్తించారు. తన అక్క మరణంపై అనుమానాలు ఉన్నాయని సంధ్యారాణి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. సోదరి మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. రౌడీ షీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్నారు వరంగల్ పోలీసులు. అంజాజాహి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి ఖిలా వరంగల్ తహసీల్దార్ ఆఫీస్ వరకు రౌడీ షీటర్లను నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ముందు పోలీసులు, వెనుక జీపులు, మధ్యలో రౌడీ షీటర్లను తీసుకెళ్లి ఖిలా వరంగల్ తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేశారు. మొయినాబాద్ జంట హత్యల కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. నిందితురాలు కరీమా బేగం అప్పిచ్చిన 8 మందిని హత్య చేయాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారందరినీ ఫామ్ హౌస్కు పిలిపించింది. కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఫామ్ హౌస్కు వెళ్లలేదు. వెళ్లిన 2 నిందితురాలు హత్య చేసింది. విషయం తెలుసుకున్న 6 బాధితులు ఈరోజు వికారాబాద్ జిల్లా కరణ్కోట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కరీమా బేగం నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. జాతీయ వార్తలు చూద్దాం. ముస్లింలు జనాభా తగ్గించుకోవాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇకపై రోడ్లపై నమాజ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నమాజ్ చేసేందుకు ఇళ్లలో స్థలం లేకపోతే దానికి తగినట్లు జనాభా తగ్గించుకోవాలి అని సూచించారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది అని, నమాజ్ను తాము ఆపబోము అని, కానీ రోడ్లపై మాత్రం చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు యోగి. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ ప్రభుత్వం కొలువుతీరింది. రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సీఎంతో పాటు 20 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాతో పాటు సీఎంలు సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు డీకే శివకుమార్, భట్టి విక్రమార్క, కేరళం మాజీ సీఎం పినరయ్ విజయన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేరళం సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యాక్షన్లోకి దిగారు సీఎం విడి సతీశన్. తొలి కేబినెట్ భేటీ నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22న అసెంబ్లీ తొలి సమావేశం నిర్వహించాలి అని కేరళం మంత్రివర్గం నిర్ణయించింది. మే 29న అసెంబ్లీలో యూడీఎఫ్ ప్రభుత్వ పాలసీలను ప్రకటించనున్నారు సీఎం సతీశన్. తమిళనాడులో కొత్త ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు డీఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి రాధాకృష్ణన్. విజయ్ సర్కార్ 6 నెలలు కూడా ఉండదని జోస్యం చెప్పారు. టీవీకే ప్రభుత్వం కూలిపోతుందని, స్టాలిన్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకొచ్చారు. విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ స్థానం నుంచి స్టాలిన్ పోటీ చేయాలని కోరారు రాధాకృష్ణన్. విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పైన ఘాటు విమర్శలు గుప్పించారు డీఎంకే ఎమ్మెల్యే రాధాకృష్ణన్.
కర్ణాటక యువజన కాంగ్రెస్ లో వర్గ పోరు బయటపడింది. కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో రెండు వర్గాలకు చెందిన నేతలు కార్యకర్తలు ఒకరినొకరు దూషించుకున్నారు. చొక్కా కాలర్లు పట్టుకోవడంతో పాటు కొట్టుకునే వరకు వెళ్లారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ఎస్ మంజునాథ్, ఉపాధ్యక్షురాలు హెచ్ఆర్ దీపికారెడ్డి మద్దతుదారుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు పొదుపు చర్యలు పాటించాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని ఆర్థిక సేవల విభాగం సర్క్యులర్ జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల అధిపతులకు లేఖ రాసింది. సమావేశాలు, సమీక్షలు, సంప్రదింపులను వీలైనంత వరకు వర్చువల్ గానే నిర్వహించుకోవాలని సూచించింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసు నిందితులు జేఎన్యూ విద్యార్థి నేతలు ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాంకు బెయిల్ నిరాకరణపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. యూఏపీఏ కేసుల్లోనూ బెయిల్ రూల్, జైలు మినహాయింపు అనే సూత్రం వర్తిస్తుందని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్కు చెందిన నార్కో టెర్రర్ కేసు నిందితుడు సయ్యద్ ఇఫ్తిఖార్కు బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ సందర్భంగా ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాంల విషయాన్ని ప్రస్తావించింది. ఢిల్లీ శివారు గ్రేటర్ నోయిడా పరిధిలో వరకట్న వేధింపులు తాళలేక 24 ఏళ్ల యువతి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. పెళ్లైన 14 నెలలకే ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ₹1 కోటి కట్నం, ఎస్యూవీ కోసం తమ కూతుర్నే భర్త, అత్తింటివారు తీవ్రంగా వేధింపులకు గురి చేశారు అని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు భర్త, మామను అరెస్టు చేశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. భారత్, నార్వే ద్వైపాక్షిక సంబంధాలను హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అన్ని రంగాలలో పరస్పర సహకారం పెంపొందించుకోవాలి అని నిర్ణయించినట్లు తెలిపారు. నార్వే రాజధాని ఓస్లాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని జానోస్ స్టోరేతో సమావేశమయ్యారు. సైనిక ఘర్షణలతో యుద్ధాలకు పరిష్కారం లభించదు అన్న మోదీ రష్యా, ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ఆపాలి అని సూచించారు. నార్వే అత్యున్నత పౌర పురస్కారం రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఒలోవ్ అందుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఓస్లోలోని రాయల్ ప్యాలెస్ కింగ్ హెరాల్డ్ ఈ అవార్డును బహూకరించారు. నార్వేలో పర్యటనలో భాగంగా కింగ్ హెరాల్డ్ వీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ప్రధాని మోదీ. అనంతరం ప్యాలెస్లో సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాకు 8,000 మంది సైనికులను పంపించింది పాకిస్తాన్. 16 యుద్ధ విమానాలతో కూడిన స్క్వాడ్రన్ వాయు రక్షణ వ్యవస్థను ఏప్రిల్లోనే సౌదీకి తరలించినట్లు పాక్ ఉన్నతాధికారులు వెల్లడించారు. సౌదీ అరేబియాపై ఇరాన్ దాడులకు దిగితే వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా తమ సైన్యాన్ని పంపుతున్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. అమెరికా, ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ చర్చలు నిర్వహిస్తూనే మిత్ర దేశానికి సైన్యాన్ని పంపడం చర్చనీయాంశంగా మారింది. దయాది దేశం పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. రికార్డు స్థాయి ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లను తట్టుకోలేక మే మొదటి వారంలో అక్కడి ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధరను ఏకంగా ₹15 మేర పెంచింది. దీంతో పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి లీటర్ పెట్రోల్ ధర గరిష్టంగా ₹415కు చేరింది. తాజాగా ఇంధన ధరలను ₹5 తగ్గించడంతో లీటర్ పెట్రోల్ ధర ₹410కు చేరింది. అమెరికాలోని మౌంటైన్ హోమ్ ఎయిర్ బేస్ లో జరిగిన వైమానిక ప్రదర్శనలో 2 అమెరికా యుద్ధ విమానాలు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు 4 సిబ్బంది పారాచూట్స్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. యుద్ధ విమానాలు ఢీకొన్న సమయంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఢీకొన్న తర్వాత 2 ఫైటర్ జెట్లు వైమానిక స్థావరానికి సుమారు 2 మైళ్ల దూరంలో పడ్డాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్స్ ఫ్లాట్ గా ముగిశాయి. 77 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 75,315 వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి 23,649 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 96.33గా ఉంది. ఈ రోజు వెండి ధరలు పెరిగితే బంగారం ధరలు తగ్గాయి.
హైదరాబాద్లో కిలో వెండి 10,000 రూపాయలు పెరగడంతో మళ్లీ 3 లక్షల మార్కుకు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 710 రూపాయలు తగ్గి 1,56,220 రూపాయలు పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,43,200 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత క్రికెట్ నియంత్రణ మండలికి భారీ ఊరట లభించింది. సమాచార హక్కు చట్టం పరిధి నుంచి బోర్డును తొలగిస్తూ కేంద్ర సమాచార కమిషన్ తీర్పును వెలువరించింది. 2018లో సమాచార కమిషనర్గా ఉన్న ఎం శ్రీధర్ ఆచార్యులు ఆర్టీఐ చట్టంలో సెక్షన్ 2Hను అనుసరించి బీసీసీఐని పబ్లిక్ అథారిటీగా డిక్లేర్ చేశారు. దీనిపై బీసీసీఐ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా CIC వద్దకు చేరింది. తాజా తీర్పులో బీసీసీఐ పబ్లిక్ అథారిటీ కాదని స్పష్టం చేసింది CIC. వెదర్ అప్డేట్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. భానుడి భగభగలతో ఉత్తరాది రాష్ట్రాలు అల్లడిపోతూ ఉన్నాయి. తాజాగా పలు రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ విభాగం. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్తో పాటు నాగపూర్లో వచ్చే 4 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించింది IMD. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.